డిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. మనకి సంవత్సరం మారింది, 2024 వచ్చింది. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అని చూసుకుంటారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అంటే నక్షత్రాలు ఇప్పుడు ఈజీగా దొరికిపోతున్నాయి అనుకోండి, ఇదివరకంటే దొరికే కాదు. అవి దాని ప్రకారం దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే జ్యోతిష్య ప్రకారంగా చూసుకోవడం చాలా కష్టం. దాని అనాలిసిస్ ఎవరో ఒక స్పెషలిస్ట్ని కలవాలి. ఈ న్యూమరాలజీ అనేది వెరీ సింపుల్ సబ్జెక్ట్, వెరీ ఈజీ సబ్జెక్ట్, ఈజీగా మనం చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు 2024 అనేది విశ్వానికి ప్రపంచవ్యాప్తంగా ఈ 8 నెంబర్ వస్తుంది. అందరికీ ఎవరికి ఏ ప్రపంచంలో అయినా ఇది యూనివర్సల్ ఇయర్ ఈజ్ 8 అనేది ఒక అద్భుతమైన సంవత్సరం. 8 నెంబర్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎవరైతే పాపాలు ఇలాంటివి చేశారో అక్కడ మాత్రం యుద్ధాలు విధ్వంసము జరుగుతుంది. వాళ్ళకి ఒక లెసన్ వస్తుంది. తప్పులు చేసిన వాళ్ళకి శివుడు ఎప్పుడు, శని భగవానుడు ఎప్పుడు ధర్మంగా ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు, అధర్మంగా ఉన్న వాళ్ళని నాశనం చేస్తాడు. అందువల్ల ఈ సంవత్సరంలో ఎవరైతే అధర్మంగా ఉంటుంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దేశాల మధ్యన కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. దిస్ 2024 ఈజ్ ఎ వెరీ ల్యాండ్ మార్క్ ఇయర్. ఈ సంవత్సరం ఇండియాలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, రష్యాలో ఎలక్షన్ జరుగుతున్నాయి, అమెరికాలో ఎలక్షన్ జరుగుతున్నాయి, చైనాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. దిస్ 8 నెంబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ సంవత్సరం ముఖ్యంగా 2024 అనేది ఒక అద్భుతమైన ఇయర్. ఈ 8 నెంబర్ ఇన్ఫినిటివ్. 8 అనేది ఎక్కడ మొదలు పెడితే అక్కడ మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటుంది. దీనికి అంతం ఉండదు. ఈ సంవత్సరం కూడా విశ్వవ్యాప్తంగా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎవరైతే ఇంతకుముందు పాపాలు నెగిటివ్గా చేశారో, చెడు ఆలోచన చేశారో వాళ్ళకి మాత్రం ఇబ్బంది జరుగుతుంది. దీని ప్రకారంగా ఈ సంవత్సరము పర్సనల్ ఇయర్ నెంబర్. ఈ న్యూమరాలజీలో ఒక అద్భుతమైన ఏంటంటే పర్సనల్ ఇయర్ నెంబర్, వ్యక్తిగత సంవత్సర సంఖ్య. దీన్ని నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో వ్యక్తిగత సంఖ్యల గురించి కూడా కరెక్ట్గా రాశాను. దీన్ని చాలామంది దీన్ని అప్రిషియేట్ చేశారు, మీరు రాసినట్టే జరుగుతుందని. ఇది 440 పేజీలతో రాశాను. ఎవరైనా బుక్ పొందాలి అనుకునేటైతే మా ఆఫీస్, దీని నెంబర్లు కనిపిస్తుంటాయి కదా, ఆ నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు మీకు బీపీపీ ద్వారా బుక్ పంపిస్తారు. ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ ఇయర్ నెంబర్ 2 వచ్చిందంటే ఎలా అంటే, సపోజ్ ఒక వ్యక్తి 8వ తారీఖు 4వ నెలలో పుట్టాడు అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ వాడు ఏ సంవత్సరంలో పుట్టినా కూడా ఆ సంవత్సరం తీసేసి ఈ సంవత్సరం 2024ని పెట్టుకోవాలి. సపోజ్ మీరు 7/3 పుట్టారనుకోండి, ఏ సంవత్సరం పుట్టినా దానికి 2024 యాడ్ చేసుకోవటం, లైక్ దట్. 7/3 10, 10/8 18 ఇలా అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైనా కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ 2020 అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ ప్లస్ 2024 యాడ్ చేసుకుంటే 2 నెంబర్ వస్తే వాళ్ళ వ్యక్తిగత సంఖ్య 2 అవుతుంది. 2 అనేది చంద్రుడికి సంబంధించిన నెంబర్. చంద్రుడికి శనికి పడదు కదా అని కొంతమంది అనుకోవచ్చు, అది జ్యోతిష్యం. ఇక్కడ 2 అనేది మెమరీ, ఇంటెలిజెంట్, ఇంటలెక్చువాలిటీ, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళకి మొన్నటి వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ 1 జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్ 2023 వీళ్ళకి ఇప్పుడు ఎప్పుడైతే పర్సనల్ ఇయర్ నెంబర్ 2 వచ్చిందో 2023 వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. బిజినెస్, జాబులు ఏమైనా కానీ వాళ్ళకి చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి. సపోజ్ మ్యారేజ్ కూడా అవ్వటం ఇవన్నీ జరిగి ఉంటాయి. ఆ మొదటి లాస్ట్ ఇయర్లో జరిగిన వాటి యొక్క రిజల్ట్స్ని ఈ సంవత్సరం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం కొత్త ప్రణాళికలు కూడా లాస్ట్ ఇయర్ చేసిన తర్వాత కొత్త ప్రణాళికలు కూడా వేసే అవకాశం ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయితే ఇప్పుడు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టరు కానీ పాత ప్రాజెక్ట్స్నే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో పాత దాంట్లో చేసిన తప్పులు అంటే ఆలోచించి ఏమన్నా మిస్టేక్స్ జరిగితే వాటిని ప్లానింగ్ ప్రకారంగా రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళకి 2 అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం. సపోజ్ ఏదో ప్రాబ్లమ్స్ వలన భార్యాభర్త దూరంగా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కొంతమంది ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల్ని ఓం ఫర్ ఏజ్డ్లో పెట్టి వాళ్ళు ఎక్కడో తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కూడా కలుసుకొని వాళ్ళని వాళ్ళ దగ్గరలో పెట్టుకొని వాళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదివరకు భాగస్వాముల మధ్యన ఏమన్నా గొడవలు వస్తే ఆ గొడవలు కూడా సర్దుమునుకొని పర్సనల్గా చేసుకొని చాలా చక్కగా వాళ్ళు అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పర్సనల్ ఇయర్ నెంబరు 2 అనేది కొంచెం కూల్గా ఉంటుంది. ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన సంపద మీకు ఈ సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఈ ఈ సంవత్సరం మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అంతా బిజినెస్ డెవలప్ చేయటం, వ్యాపారం, జాబు వీటిల్లో చాలా కష్టపడి ఉంటారు. ఈ సంవత్సరం కొంచెం రిలాక్స్డ్ ఇయర్ అనుకోవచ్చు. ఈ సంవత్సరం కొంచెం ఎంజాయ్ చేసే అవకాశం కూడా అనుకోవచ్చు. ఈ సంవత్సరం విలాస వస్తువులు కూడా కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రచయితలు ఇలాంటి వాళ్ళకి క్రియేటివిటీ ఏర్పడి వాళ్ళకి కొంచెం కొత్త కొత్త బుక్స్ రాయటం, కొత్త కొత్త పోయిటరీ రాయటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కంప్యూటర్ ఫీల్డ్లో చాలామంది ఉంటున్నారు. వీళ్ళకి కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కొత్త యాప్స్ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు 2 నెంబర్ కాబట్టి 2 నెంబర్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దీనికి కొంచెం నేమ్ కరెక్ట్ చేసుకోవాలి. ఎవరు న్యూమరాలజీ ప్రకారం నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ కన్నా సిగ్నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నేను ఇదివరకు కూడా చెప్పాను, జ్యోతిష్యం ఎలా ఉన్నా నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరాలజీ. తర్వాత సిగ్నేచర్ చాలా ముఖ్యం. సిగ్నేచర్ చాలామంది పొరపాటు 99% తప్పులు చేస్తుంటారు. నేను చాలామందికి సిగ్నేచర్ కరెక్ట్ చేసిన తర్వాత మా జీవితం చాలా బాగా ఉందని చెప్తున్నాను. సిగ్నేచర్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. గ్రాఫాలజీ సిగ్నేచర్ మనకి ఇండియాలో రాలే. నేనే 1995 నుంచి దాన్ని తీసుకుంటూ వస్తున్నా. ఇంకా చాలామంది 99% ఇంకా కరెక్షన్ చేయించుకోవట్లేదు. ఏముందిలే అనుకొని ఎవరికి అర్థం కానట్టుగా చేస్తుంటారు. సిగ్నేచర్ వాళ్ళ లైఫ్ కూడా అర్థం కాకుండా ఉంటుంది. అందుకని సిగ్నేచర్ కూడా చేసుకోండి. ఎవరైనా ఈ సంవత్సరం మంచి సంతానం కలుగుతుంది. ఈ సంతానానికి మంచి పేరు పెట్టించుకోండి. నేను చాలామంది నా దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడైతే జాతకము డేటు బాగుంటుందో వాళ్ళు సరే పెట్టండి అంటారు. కొంతమంది ఫీజు అడిగి ఫీజు ఎందుకండి అంతనా అని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ జాతకం ముందే నాకు తెలిసిపోతుంది. ఎవరైతే జాతకం బాగా ఉండదో ఈ చిన్న అమౌంట్ కోసం వెనకబడిపోతారు. తర్వాత 100 సంవత్సరాల జీవితానికి మీరు ఆ అబ్బాయికి చాలా కష్టపడుతుంటారు. మీరు ఇప్పుడే కొంచెం ఖర్చు పెట్టి మీరు ఏ ఫంక్షన్ చూసినా వేలు లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ పేరుకి మాత్రం ఎవరు ముందుకు రారు. ఎందుకంటే పిల్లవాడి జాతకం కూడా బాగా ఉండాలి. ఎప్పుడు పిల్లవాడి జాతకం బాగుంటుందో వాళ్ళు ముందుకు వస్తారు. చిన్న ఖర్చు కదా, ఖర్చు పెట్టుకుందామని ఖర్చు పెట్టుకుంటే జీవితం 100 సంవత్సరాల జీవితం, మెడికల్ ఖర్చు కానీ అన్ని ఖర్చులు తగ్గిపోతాయి చాలా ముందు. అందుకని మీరు ఎవరైనా మీ దగ్గరలో మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి వాళ్ళకి ఇచ్చే ఫీజు ఇచ్చి మీరు మంచి పేరు పెట్టించుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చిన్న ఫంక్షన్లకి సండేలకే చాలా ఖర్చు పెడుతుంటాం. కానీ ఇలాంటి వాటి దగ్గరే వెనకాడుతుంటాం. ఇవి వెనకాడకుండా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా, మరి ముఖ్యంగా రేపు 2025 మార్చి కల్లా మీరంతా ₹1 కోటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత సంపద మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.